రిలీజ్ చేసిన అడ్వం 22 సంవత్సరాల తర్వాత ఇంకొకసారి రిలీజ్ అయిన సందర్భంగా ఒకసారి ట్రైలర్ మీకు చూపించి 18వ తారీఖున రిలీజ్ అవుతుందని అందరికీ నచ్చుతుందని ఆలోచిస్తూ ఫస్ట్ షఫీ మాట్లాడతారు. మిత్రులకు అలాగే ఈరోజు సభను అలంకరించిన మీ ప్రియమైన దర్శకుడు కృష్ణవంశీ గారికి, అలాగే డైనమిక్ హీరో శ్రీకాంత్ గారికి, అన్ని రకాల పాత్రలను అవలీలగా చేసే మన శివాజీ రాజు గారికి, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ ఈరోజు ఖడ్గం 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిలీజ్ చేయాలని ఒక చిన్న అభిప్రాయంతో మేము ముందుకు వచ్చాము. ఈ చిత్రం నిర్మించడానికి ముందు నిర్మిస్తున్నప్పుడు ఒక యాక్టర్గా నాకు ప్రత్యేకంగా ఇది నా మొదటి చిత్రం కావడం, తర్వాత ఈ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చదివిన తర్వాత 7 years తర్వాత నేను ఒక మంచి రోల్ కోసం నేను వేచి చూస్తున్నప్పుడు 7 సంవత్సరాల వనవాసం తర్వాత దొరికిన మొదటి చిత్రం నా కోసం. అంటే నటుడిగా నా వనవాసం. తర్వాత దీని వెనకాల ఎన్నో రకాల కథలు ఉన్నాయి. ప్రిపరేషన్లో కృష్ణవంశీ గారికి ప్రత్యేకంగా నాకు ఒక ప్రత్యేకమైనటువంటి 7 years ప్రాసెస్లో అప్పుడు సంయుక్త రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర సంయుక్తంగా ఉన్నప్పుడు ఇక్కడ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా న్యూ ఢిల్లీ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ మన ఇండియాలో ఉంది అన్న సంగతి 7 years తర్వాత నేను వచ్చి టాలీవుడ్లో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు నాకు ఒక పెద్ద ఎడారిలో వయాసిస్ లాగా కనిపించిన వ్యక్తి కృష్ణవంశీ గారు. ఎలా అంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అంటే జస్ట్ ఏంటగా ఎక్కడ చదువుకున్నావు అన్న ఒక రియాక్షన్స్ ఎక్కువగా, ఏంటది, ఏం ఇన్స్టిట్యూట్, ఏం నేర్పిస్తారు అక్కడ అని ఇలాంటి చాలా రకాలైనటువంటి మాటలు నాకు వినిపించాయి. అలాంటిది నాకు వంశీ అంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, సరే నువ్వు ఏం చేయగలుగుతా, ఏం చేస్తావు అన్నప్పుడు ఏదో ఒక రకంగా ఆయనతో ముడిపడి ఆయనతో ప్రయాణం చేయాలనేసి. అంటే ఒక వ్యక్తి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా గురించి తెలుసు, అక్కడ నేను యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకున్నాను అంటే ఆ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసు, ఆ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకత గురించి తెలుసు నాకు. అసలు నేను ఆ సందర్భం ఎప్పుడు నా కళలో మెదులుతూ ఉంటుంది. అలాగే నేను ఈ ప్రయాణంలో నటుడిగా ఈ ప్రయాణంలో మీరు చేసిన అంటే ప్రతిరోజు షూటింగ్ తర్వాత ప్రత్యేకంగా చాలా అంటే సార్ ఈరోజు సీన్ ఇలా వచ్చింది ఫోన్ చేసి మాట్లాడడం కానీ, లేకపోతే ఏడీగా మీ దగ్గర పనిచేస్తున్నప్పుడు మీకు దగ్గరగా నేను చాలా దగ్గరగా మిమ్మల్ని చూశాను. అంటే ఓ విధంగా చూస్తే 3 ఫిల్మ్స్కి నేను ఏడీగా పనిచేస్తున్నప్పుడు ఆయన్ని నేను ఒక దర్శకుడిగా కాకుండా ఒక మనిషిగా, ఒక మంచి వ్యక్తిగా, ఒక క్రియేటివ్ ప్రాసెస్ని ఎప్పుడు అంటే చాలా మందిని నేను చూశాను. కానీ అంటే ఒక సినిమా మేకింగ్ తప్ప అంటే ఎప్పుడు సినిమా గురించి ఆలోచిస్తూ ఉండే ఒక కదిలే ఒక కళాఖండాన్ని, ఒక కళాఖండంతో నిండిన ఒక వ్యక్తిని నేను కృష్ణవంశీ గారిని చూశాను. నేను ఎక్కువ అంటే ఈ రోజున నేను చెప్పకపోతే అలాగే ఏడీగా నేను పనిచేస్తున్నప్పుడు
యాక్టర్స్కి ఎలా ట్రైనింగ్ ఇస్తారు, ఎలా ఒక క్యారెక్టర్ గురించి ఆయన చెప్పడం కానీ, ఆయన పద్ధతి కానీ, లేకపోతే క్యారెక్టర్ ప్రిపరేషన్లో యాక్టర్స్కి ట్రైనింగ్ ఇచ్చే పద్ధతి కానీ, వాళ్ళకి చెప్పే పద్ధతి కానీ, అవన్నీ నాకు నేను ఇన్స్టిట్యూట్లో ఏవైతే చదువుకున్నానో వంశీ గారు అవన్నీ బాగా తెలుసున్న విషయం నాకు నిజంగానే ఒక నటుడికి అంతకంటే సాటిస్ఫాక్షన్ ఏముంటుంది. సో ఆ ఏడిగా పనిచేస్తున్న ప్రయాణంలోనే నేను మీ దగ్గర నుంచి చాలా విషయాలు ఒక సినిమాటిక్ అంటే ఫార్మేట్ కానీ మనం ఒక నటుడిగా ఎలా నటించాలన్నది ఇన్స్టిట్యూట్లో కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా నాకు ఒక గొప్ప అవకాశాన్ని సందర్భాన్ని మీరు నాకు కల్పించారు ఏడిగా ఉన్నప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అది ఎప్పుడు నేను మర్చిపోయాను. నేను వేసే ప్రతి అడుగులో ప్రతిరోజు మీరు ప్రత్యేకంగా రమ్యకృష్ణ గారు నాకు ఏడిగా ఉన్నప్పుడు చాలా సందర్భాలు నాకు హెల్ప్ చేశారు, చాలా సపోర్టివ్గా అందించారు. అలాగే యాక్టింగ్ టెక్నిక్స్ గురించి కానీ, యాక్టింగ్ మెథడ్స్ గురించి కానీ చాలా సందర్భాల్లో నేను రమ్యకృష్ణ గారు చాలా సందర్భాల్లో మాట్లాడుకోవడం జరిగింది. అది కూడా నేను ఇప్పుడు మర్చిపోయాను. ఇలా చాలా కథలు ఉంటాయి. ఇంకా శ్రీకాంత్ గారు అయితే మొదట నేను స్టార్టింగ్ చేస్తున్నప్పుడు ప్రిపరేషన్లో ఆయన క్యారెక్టర్ ప్రిపరేషన్లో కొన్ని రిహార్సల్స్ అవన్నీ చేశాం కెమెరాతో. అవి ఆ సందర్భాలు కానీ, అలాగే శివాజీ రాజు గారు, ఇంకా చాలా మంది, ప్రకాష్ రాజు గారు, రవితేజ్ గారు, సోనాలి బింద్రే గారు, ప్రేమ్ శర్మ గారు, ఇంకా సంగీత గారు, రఘుబాబు గారు, ఎంఎస్ గారు, ఆవుతి ప్రసాద్ గారు, తర్వాత అదే కాకుండా ప్రత్యేకంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అంటే వంశీ గారితో పాటు నేను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ఇంటికి వెళ్ళి వీళ్ళ డిస్కషన్స్ కూడా నేను వినేవాడిని. తర్వాత కథలు కూడా పాల్పంచుకునేవాడిని. అలాగే మిగతా యాక్టర్స్ ప్రిపరేషన్స్ అంటే లైక్ ఆ సీన్ మాకు బాగా గుర్తు. అది సోనాలి బింద్రే గారిని కాల్చడం అవన్నీ ప్రత్యేకంగా అప్పుడు నేను నాకు మీరు ప్రత్యేకంగా తిట్టు నాకు అది అవార్డు పనిచేసి నా కొడుకు ఎక్కడ నుంచి అంటే ఇలాంటివి కొల్లలుగా మన దగ్గర విషయాలు ఉన్నాయి. ఇవి నేను ప్రత్యేకంగా ఈరోజు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ సందర్భంలో సమయం సరిపోదు, చాలా విషయాలు ఉన్నాయి. కానీ సార్ మీరు అందరూ ఒక నటుడిని ఎలా అయితే కనిపిస్తున్నారో, ఒక వ్యక్తిని, ఒక నటుడిని ఎలా అయితే కనిపిస్తున్నారో వాళ్ళని అలాగే తీసుకుని సినిమా చేయడం సహజపడింది. కానీ నేను కొత్తగా వచ్చినప్పుడు ఒక సర్టిఫికేట్ యాక్టింగ్ చేసి సర్టిఫికేట్ తప్ప నా మాటలు తప్ప ఇంకా వేరే ఏ ప్రపంచం తెలియని నాకు ఏం చేశానంటే నాలో సర్టిఫైడ్ యాక్టర్ సర్టిఫికేట్ ఉండడం లేదు, నాలో ఒక మంచి నటుడిని ఆయన చూసి నా మీద అంత పెద్ద నమ్మకంతో నాకు ఇంకా గుర్తు దేవానంద స్టూడియోలో శక్తి సినిమా గురించి నాలుగు సినిమాలు ఒక సినిమా చేస్తాను అనేసి నేను ఆడడం అక్కడి నుంచి మొదలైన మా ప్రయాణం ఇంకా కొనసాగుతుంది. అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. నిన్న కూడా ప్రత్యేకంగా చాలా ఇంటికి మాట్లాడడం జరిగింది. నాకు ఎప్పుడు మీరు వెంకటకృష్ణ గారు ఎప్పుడు నాకు ఇన్స్పైర్. నేను వేసే ప్రతి అడుగులో మీరు నాకు మీ పట్ల నాకు ఒక కృతజ్ఞత భావం ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. అలాగే లవ్ యూ